హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను మీ నవీన. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇచ్చేసేయండి. ఈరోజు అయితే నేను గోధుమ రవ్వ ఉప్మా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేశానండి. అసలు నాకు గోధుమ రవ్వ ఉప్మా అంటే ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే నేను చేశాను. బేసిక్గా తిను హెల్త్కి మంచిది అని మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటున్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు అలా ట్రై చేశాను. చూసారు కదా, ఆనియన్స్ వేగిన తర్వాత తాలింపులు అయితే వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసేసానండి. ఇప్పుడు అది కొంచెం నేను టేస్ట్ కోసం, అది కాకుండా అరుగుదల కోసం నేను జీలకర్ర అనేది ప్రతి దానిలోకి యూస్ చేస్తానండి. చూడండి, చక్కగా వేగిపోయింది కదా. వాటర్ అయితే పోసేసానండి. 2 కప్పుల వాటర్ అయితే పోసేసిన తర్వాత బాగా మరగబెట్టేసాను. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, మరిగిపోయిన తర్వాత గోధుమ రవ్వ అయితే 2 కప్పులు అయితే వేసేసానండి. అదైతే ఉడికిపోయింది బాగా. కొంచెం ఉడికిన తర్వాత అయితే నేనైతే ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని నేను మా ఫ్రెండ్స్కి కలిపి మా ఇంట్లో వాళ్ళం కలిసి మేమందరం తినేసామండి. ఈ వీడియో కనుక చివరి వరకు అయితే చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ తినారో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చిందండి. ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాను. సో చాలా బాగుంది. బాయ్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. బాయ్.